వెల్కమ్ బ్యాక్. ఉద్వేగభరిత అంశాలతో ఓటర్ల మనోభావాలను రెచ్చగొట్టి ఎన్నికలను గెలవచ్చనే గుజరాత్ తరహా ప్రయోగానికి బీహార్ ఓటర్లు చెక్ పెట్టారు. 1,50,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఓట్లు రాల్చలేదు. దాద్రి ఘటనను ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనే వ్యూహం బెడిసికొట్టింది. నితీష్ కుమార్ అహంకారి అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు బీహారీల మనసును గాయపరిచాయి. స్థానిక అంశాలతో పాటు జాతీయ స్థాయిలో మోడీ సర్కార్ నిర్ణయాలు బీహార్లో బీజేపీ పరాజయాన్ని శాసించాయి. ఢిల్లీలో బీజేపీకి ఎదురైన పరాభవం బీహార్లోనూ రిపీట్ అయింది. ప్రధానమంత్రి మోదీ ప్రతిష్టాత్మకంగా భావించిన ఎన్నికల్లో కమలానికి పరాజయం మిగిలింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం ఎన్నికల్లో చావు దెబ్బతింది. బీహార్లో బీజేపీ గెలుపుని ఎవరూ ఆపలేరంటూ కమలనాథుల ప్రగల్భాలు నితీష్ హవా ముందు పేలిపోయాయి. ఎన్నికల్లో గెలిస్తే స్కూటీలు ఇస్తామని, పెట్రోలు పోస్తామని, ల్యాప్టాప్లు ఇస్తామంటూ ప్రచారం చేసిన బీజేపీకి గెలుపు అందని ద్రాక్షగా మిగిలింది. ఇప్పుడు ఓటమిపై సమీక్షిస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. బీహార్ అభివృద్ధిని ముఖ్య ఎలక్షన్ అంశంగా చేసుకుని ఎన్నికల్లో మేము పోటీ చేశాం. వేరే విషయాల్ని తీసుకొచ్చి ఎలక్షన్ వాతావరణాన్ని విషియేట్ చేసే ప్రయత్నాన్ని మా ప్రత్యర్థులు చేశారు. ఫైనల్లీ రిజల్ట్ ఏ విధంగా ఉన్నా కూడా ప్రజాస్వామ్యంలో ఆ రిజల్ట్ని హృదయపూర్వకంగా స్వాగతించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది. మేము ఆ బాధ్యతను స్వీకరించి పనిచేస్తాం. బీహార్లో బీజేపీకి సమర్థులైన నేతలు ఉన్నారు. సుశీల్ మోదీ, రవిశంకర్ ప్రసాద్, శత్రుఘ్న సిన్హా లాంటి సీనియర్లు ఉన్నా ప్రచారమంతా మోదీ కేంద్రంగా సాగింది. మోదీ ఒక్కరే 40 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అమిత్ షా కూడా స్థానిక నేతగా మారిపోయారు. 15 మంది కేంద్ర మంత్రులు బీహార్లో మకాం వేసి ప్రచార వ్యూహాన్ని పరిశీలించారు. ఆటవిక రాజ్యానికి ముగింపు పలకాలని, అభివృద్ధికి బాట వేయాలని మోదీ పదే పదే చేసిన విమర్శలు బీజేపీని దెబ్బకొట్టాయి. ఎన్డీఏ కూటమిలో ఇతర పార్టీలు ఉన్నా అంతా బీజేపీ కేంద్రంగానే సాగటం కూడా పార్టీకి మైనస్ గా మారింది. బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తుంటే భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి ఒక విజయాన్ని మేము సాధించలేకపోయినాం. అనుకున్నటువంటి ఒక సీట్లు కూడా మాకు రాలేకపోయాయి. నా అబ్జర్వేషన్ ఏమిటంటే ప్రధానంగా బీహార్ రాజకీయాలు ఈ క్యాస్ట్ పోలరైజేషన్ జరగడం దానికి తోడు ఒక మహాకూటమిగా ఏర్పడడం, ఈ 2 కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేకపోయింది. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి బీజేపీ బీహార్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇది కూడా పార్టీకి మైనస్ గా మారింది. ఏడాదిన్నర క్రితం ఉన్న మోదీ హవా ఇప్పుడేమీ లేదని ఢిల్లీ, బీహార్ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఈ 2 రాష్ట్రాల్లోనూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించిన అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీకి తీవ్ర భంగపాటు ఎదురైంది. బీజేపీతో పాటు నరేంద్ర మోదీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని, తన పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి అనే సందేశాన్ని పంపించాడు బీహార్ ఓటర్. బీహార్ ఎన్నికలు ప్రధాని మోడీకి గుణపాఠమన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. మోడీ అహంకారానికి, దేశంలో పెరిగిపోతున్న అసహనానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అని అన్నారు ఆయన. మత విద్వేష రాజకీయాలతో పబ్బం గడపాలనుకుంటున్న మోడీకి బీజేపీ ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పాయన్నారు. ये एक प्रकार से सच्चाई की जीत है, भाईचारे की जीत है. गुस्से के ऊपर, बंटवारे के ऊपर, घमंड के ऊपर, क्रोध के ऊपर ये एक बहुत बड़ी जीत हमने हासिल की है. मोदी जी के लिए एक मैसेज है और ये मैसेज पूरे हिंदुस्तान में गूंज रहा है और उनको ये मैसेज अच्छी तरह सुन लेना चाहिए और समझ लेना चाहिए. वो देश के प्रधानमंत्री हैं. पूरा देश उनसे कह रहा है कि इस देश को नरेंद्र मोदी जी, बीजेपी और आरएसएस बांट नहीं सकते हैं. ये मैसेज बहुत स्पष्ट है, क्लियर है कि इस देश में भाईचारे की जरूरत है, प्यार की जरूरत है और विकास की जरूरत है. नीतीश जी को हमारा पूरा समर्थन है. हमने चुनाव में कहा था कि नीतीश जी चीफ मिनिस्टर बनेंगे. हम चाहते हैं, कांग्रेस पार्टी चाहती है, मैं चाहता हूं, कांग्रेस प्रेसिडेंट चाहती हैं कि बिहार में विकास हो और नीतीश जी ने दिखाया है कि वो विकास ला सकते हैं. हम उनका पूरा समर्थन करेंगे. ये देश सबका है. बिहार ने नरेंद्र मोदी जी को कहा है, हमारे जो पुरस्कार वापस कर रहे हैं, जो हमारे इंटेलेक्चुअल्स हैं, हमारे आर्टिस्ट हैं, वो कह रहे हैं, कांग्रेस पार्टी कह रही है और पूरा देश का युवा कह रहा है.
आप देश के प्रधानमंत्री बने हैं, अब आप वायदे बंद कीजिए, भाषणबाजी बंद कीजिए, कैंपेनिंग बंद कीजिए और काम शुरू कीजिए, क्योंकि हिंदुस्तान 1 साल रुक गया है, ठहर गया है आपके लिए। आपकी गाड़ी स्टार्ट नहीं हो रही है, गाड़ी को स्टार्ट कीजिए और एक्सेलरेटर दबाइए। మహాకూటమి విజయం ఊహించిందే అన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. ఇది ప్రజా విజయమని కొనియాడారు. నితీష్ కుమార్ అభివృద్ధికి బీహార్ ప్రజలు మళ్లీ పట్టం కట్టారని తెలిపారు. బీజేపీ తప్పుడు హామీలను ప్రజలు నమ్మలేదని చెప్పారు ఖర్గే.